హలో ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త కాన్సెప్ట్ బైక్, అదే క్లాసిక్ 650. మనందరికీ క్లాసిక్ 350 గురించి తెలుసు కదా, చాలా సక్సెస్ఫుల్ అయింది అండ్ చాలా ఫేమస్ అయిన బైక్. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర కూడా అదే బైక్ ఉంది. ఆ బైక్ జిమ్కి పోయి స్టెరాయిడ్స్ తీసుకొని బాడీ పెంచితే ఎలాగ ఉంటుందో సేమ్ క్లాసిక్ 650 అలాగే ఉంటుంది. అండ్ సేమ్ 650cc అన్ని ఇంజన్స్లో కల్లా ఇది కూడా సేమ్ ఇంజనే. సో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ మధ్య గిన్నీస్ రికార్డ్ ఎక్కడానికి ట్రై చేస్తుందేమో. ఎందులో తెలుసా? వెయిట్ విషయంలో. సో ఇప్పుడున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లైనప్లో కల్లా హైయెస్ట్ వెయిట్ ఉన్న బైక్ ఏదైనా ఉందంటే ఇది ఇప్పుడు క్లాసిక్ 650. సో మొన్నటిదాకా షార్ట్ సూపర్ మెటీరియర్ 650 ఉంటుండే, దాన్ని బీట్ చేసి 243 kgs వెయిట్ తోటి ముందుకు వచ్చింది. ఇంకా మెయిన్ ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్, వెనకాల సస్పెన్షన్, ఈ మూడు కూడా షార్ట్ గన్ 650 తెలుసు కదా, రీసెంట్గా లాంచ్ అయింది, దాని నుంచే బోరో చేసుకున్నారు. అన్ని 650 సేమే. సో సామాన్లు కూడా సేమ్ తీసుకున్నాయి. ఇంకా ధర గురించి మాట్లాడితే 3 వేరియంట్స్గా డివైడ్ అయ్యాయి. వేరియంట్స్ అంటే వేరియంట్స్ పేర్లేం కాదు, కలర్ వైజ్గా వేరియంట్స్ డివైడ్ అయ్యాయి. సో బ్లూ ఇంకా రెడ్ కలర్ చూస్ చేసుకుంటే బేస్ మోడల్ కిందకి వస్తుంది. 3,37,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. టిల్ అని ఒక కలర్ ఉంది, దాన్ని చూస్ చేసుకుంటే మిడ్ వేరియంట్ అంటాం. దాన్ని 3,41,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. క్రోమ్ ఎక్కడ చూసినా షైనింగ్ స్టీల్ లాగా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు చూస్తుంది 3,50,000 రూపాయలు టాప్ మోడల్ ఉంది ఎక్స్షోరూమ్. సో డెలివరీస్ అనేవి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రాయల్ ఎన్ఫీల్డ్ మలక్పేట్ షోరూమ్ని విజిట్ చేస్తే కనుక సో డిస్కౌంట్లో నడకండి. నన్నే దాంతో ఫస్ట్ మన ఛానల్ పేరు చెప్తే, కొత్త బైక్ కదా. సో యాక్సెసరీస్ మీద కానీ స్పెషల్ ఆఫర్స్ అండ్ సూన్ డెలివరీస్ అని ప్లాన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇంకేం సంగతులు? నేనైతే ఫస్ట్ రివ్యూ తీసుకురావడంలో ట్రై చేస్తున్నాను. ఇప్పుడు తెలుగు ఫస్ట్ రివ్యూ క్లాసిక్ 650 మన ఛానల్ నుంచి వచ్చింది. మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చేసుకోవట్లేదు కదా? మీ ముంగడ ఒక సబ్స్క్రైబ్ అదొక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని కొట్టండి. కొట్టిన తర్వాత పక్కన ఒక యారో మార్క్ వస్తుందా, దాంట్లోకి వెళ్ళి ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ని. ఎందుకంటే డైలీ ఈవినింగ్ 9 o'clock ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ మీరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్నా కదా, నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టేసుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పోదాం వీడియోలోకి వచ్చేసిన తర్వాత మీ సంతోషమే నా సంతోషం. ఎగ్జాస్ట్ నోటి కదా, వినేద్దాం. దాని నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం. న్యూట్రల్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని 650cc ఉండే బైక్ సౌండ్ ఇందులో కూడా ఉంటుంది. ఏం పెద్దగా చేంజెస్ లేవు. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు డిజైన్ వైజ్గా చూడడానికి ఎగ్జాక్ట్ క్లాసిక్ 350 లానే కనిపిస్తుంది. సో మనకు అన్ని 650 లానే ఇందులో కూడా ఫుల్ LED హెడ్లైట్స్ వస్తాయి. రౌండ్ సెటప్, హై బీమ్ కింద చూస్తున్నాం మనం. హై బీమ్ కింద పైన లో బీమ్గా చూడొచ్చు. ఇక్కడ వరకు అర్థమైంది కదా, రౌండ్ హెడ్లైట్స్. అండ్ ప్యాలెట్ ల్యాంప్స్ అంటాం కదా దీన్ని, ఇవి కూడా వైట్ LEDs ఇస్తున్నారు. మళ్ళీ మీరు కోటికి వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే టర్న్ ఇండికేటర్లు ఇంకా బల్బ్స్ ఉన్నాయి. LEDs ఇవ్వాలబ్బా, ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారు. ఇంకా సస్పెన్షన్ అంటారా, 43mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ ఉన్నాయి. దీనికి డిజైన్ తగ్గట్టుగా, దీనికి సైజ్ తగ్గట్టుగా డిజైన్ చేశారు. సిమిలర్ టు షార్ట్ గన్ అనుకోండి. ఇంకా ఫ్రంట్ వీల్ కూడా మనకు 19 inches, ఎందుకంటే క్రూజర్ టైప్ లుక్ రావాలి కదా. 190 సెక్షన్ స్పోక్ వీల్స్తో ట్యూబ్ టైర్లే వస్తాయి మనకు. క్రోమ్ మడ్గడ్ అనేది చూడవచ్చు. ఇంకా ఫ్రంట్ డిస్క్ కూడా మనకు 320mm అన్ని 650cc లానే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ క్యాలిపర్సే వాడుకుంటున్నారు. సరే, ఇంకా ఇంజన్ వచ్చేసి మనకు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ కదా. ఆయిల్ కూల్కి మరి రేడియేటర్ కావాలి కదా, అదే రేడియేటర్ దీన్ని అంటాము కూల్ అవ్వడానికి. ఫ్రంట్లో మనకు సింగిల్ హార్న్, మళ్ళీ డబల్ వేయించుకున్నాం అనుకోండి. అండ్ ఇంజన్ గార్డ్ కూడా సేఫ్ గార్డ్గా ఉంటుంది మనకు, కింద తగలకుండా ఉండడానికి. డైమెన్షన్స్ మాట్లాడితేను 800mm సెడల్ హైట్ అనేది వస్తుంది ఈ బైక్కి. అలాగే మనకు 1475 వీల్ బేస్ ఉంటుంది క్లాసిక్ 650ది. 154 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. క్లియర్గా అర్థమైంది కదా. 243 kgs వెయిట్, హైయెస్ట్ బండి ఇదే ఉంది. డైమెన్షన్స్ ఇవి. డిజైన్ చూస్తే సేమ్ క్లాసిక్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, టియర్ డ్రాప్ లాగా మనకు క్రోమ్ అండ్ బ్లాక్ థీమ్లో చూడొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ మనకు గోల్డ్ ఫినిష్ పెయింట్లో వస్తుంది. ఇది హ్యాండ్ పెయింటెడ్. బ్లాక్ అండ్ క్రోమ్ నా ఫేవరెట్ కలర్. ఇంకా లెగ్ గార్డ్ ఇవన్నీ యాక్సరీస్లో వేయించుకోవాలి, ఇవి కంపెనీ ఫిటెడ్గా రావు. అండ్ సైడ్ ప్యానల్ పైన క్లాసిక్ 650 ట్విన్, అంటే 2 సిలిండర్ అర్థం ట్విన్ అంటే. అండ్ సబ్ ఫ్రేమ్ ఇంకా మెయిన్ ఫ్రేమ్ అంతా కూడా షార్ట్ గన్ నుంచే తీసుకున్నారు. ఇంజన్ గురించి మాట్లాడదాం. సేమ్ అదే 648cc ఇంజనే. 2 సిలిండర్లు ఉంటాయి. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్తో వర్క్ అవుతుంది. ఒక సిలిండర్కి 2 స్ట్రోక్స్ చొప్పున 4 స్ట్రోక్స్ ఉంటాయి ఇంజన్లో. 47 bhp సేమ్ పవర్, 52.3 Nm టార్క్ కూడా సేమే. 6-speed గేర్ బాక్స్ వస్తుంది. BS6 ఫేస్ 2 ఇంజనే. మైలేజ్ 25 అంటారు, కానీ రియల్ వరల్డ్లో 22 ఇస్తుంది నా ఒపీనియన్ ప్రకారంగా చెప్తున్నాను. ఎందుకంటే బండి వెయిట్ అలా ఉంది కదా, 250 కిలోలు ప్లస్ మనం కూర్చుంటాము ఒక 150 కిలోలు, కాబట్టి ఇద్దరం కూర్చుంటే మైలేజ్ తగ్గుతుంది. సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. ఒకే ఒక మేజర్ చేంజ్ 650 ఏంటంటే స్లిప్పరీ అండ్ అసిస్ట్ క్లచ్ కొత్తగా వచ్చింది. 650cc ఇంజన్ కాబట్టి 2 సిలిండర్ ఉన్నాయి కాబట్టి 2 ఎగ్జాస్ట్ పైప్స్ అనేవి ఇంజన్ నుంచి వస్తున్నాయి. కాకపోతే డిజైన్ అంతా కూడా క్లాసిక్లో వచ్చే డిజైన్ లానే ఎగ్జాస్ట్ డిజైన్ ఉంది.
2 పైప్స్ అనేవి 650లో చూస్తుంటాం మనం కామన్గా. ఇంకా వెనకాల సస్పెన్షన్ సేమ్ షార్ట్ గన్ది కాపీ కొట్టేశారు, కాకపోతే 90 mm ట్రావెల్ ఉంటుంది, షార్ట్ గన్లో 120 mm ట్రావెల్ ఉంటుంది, అడ్జస్టబుల్ కూడా ఉంది, ఇదేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వెనకాల 300 mm డిస్క్ బ్రేక్ అదే ఉంది, డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీలో అయితే ఉంటుంది. ఇంకా సబ్ ఫ్రేమ్ అదంతా కూడా స్టీల్ ట్యూబ్లర్ స్పైన్ ఫ్రేమ్ అంటాం దీన్ని. సో ఇది కూడా షార్ట్ గన్ నుంచి ఇన్స్పైర్గా తీసుకున్నారు మనకు. ఇదంతా 2 ఫ్రేమ్లో చూడొచ్చు, కంటిన్యూస్ సీట్ వరకు వస్తుంది అండ్ పిల్లన్ సీట్ అనేది కూడా ఫ్రేమ్లోనే ఉంటుంది. ఇంకా టైల్ సెక్షన్ అంటారా, సేమ్ క్లాసిక్ లుక్సే, టైల్ ల్యాంప్స్ కానీ ఇండికేటర్లు కానీ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ అంతా కూడా క్లాసిక్ లుక్స్ కానీ ఉంటాయి. మడ్గాడ్ అంతా కూడా ఇక్కడ వరకు క్లియర్ కదా. సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది, స్ప్లిట్ సీట్స్ ఇస్తున్నారు క్లాసిక్ లుక్ గాను. కాకపోతే పిల్లన్కి కొంచెం బ్యాక్ రెస్ట్ స్టాండర్డ్గా వచ్చి ఉంటే నా ఒపీనియన్లో బాగుండేది. అండ్ ఫ్రేమ్కే గ్రాప్ హ్యాండిల్స్ కూడా వెల్డింగ్ కొట్టేశారు, బాగానే ఉంది ఇది డిజైన్ కూడా. నెక్స్ట్ ఇంకా మనకు ఫుట్ పెక్స్ క్వాలిటీ వైజ్గా అంతా బాగానే ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ తోటి. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, చైన్ డ్రైవ్తో వర్క్ అవుతుంది, సేమ్ అన్ని బైక్స్లోనే. పవర్ అండ్ టార్క్ అనేది వెనకాల వీల్కి సప్లై అవుతుంది, సాడీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇంత పెద్ద బైక్కి 14.7 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ సరిపోతుంది. ఫ్యూయల్ క్యాప్ కూడా క్రోమ్ ఫినిష్లో సేమ్ లాక్ సిస్టమ్తో వస్తుంది, లాకబుల్ ఉంది. హ్యాండిల్ బార్ కూడా సేమ్ డిజైన్, రౌండ్ మిర్రర్లు సేమ్ క్లాసిక్ వచ్చేటియే. హ్యాండిల్ బార్స్ పైన గ్రిప్పి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ తోటి. స్విచ్ గేర్లు క్వాలిటీ ప్రీమియంగా, హై బీమ్ లో బీమ్, ఇండికేటర్లు, హారన్, ఐ బటన్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. లివర్లు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు మాన్యువల్గా అడ్జస్ట్ ఉన్నాయి. క్లిప్ ఆన్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్గా చూడవచ్చు. రైట్ సైడ్లో కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ ఇంటిగ్రేటెడ్ బటన్ అండ్ మనకు హాజర్ లైట్ అంటే 4 ఇండికేటర్లు వచ్చే బటన్ కూడా ఉంది. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ మన కన్సోల్ గురించి మాట్లాడుకునే ముందు కీస్ డిజైన్ వైజ్ చూస్తే ఏమైనా మారిందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏం మారలేదు, సేమ్ అదే బ్లాక్ కీస్ సింపుల్గా రెగ్యులర్గా వచ్చే కీసే. నన్ను కన్సోల్ గురించి చూద్దాం. సో సేమ్ అదే సెమీ డిజిటల్ అనలాగ్ కన్సోల్ అనేది వస్తుంది మనకు. సో ఫుల్ స్వైప్తో చూడొచ్చు. స్పీడో అనలాగ్లో వస్తుంది, ట్యాకో లేనే లేదు. డిజిటల్ ఇన్ఫర్మేషన్లో పెద్దగా ఏం లేదు. ట్రిప్ ఇన్ఫర్మేషన్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్, ఫ్యూయల్ గేజ్ ఒకటి చూడొచ్చు, గేర్ ఇండికేషన్ ఒకటి, యావరేజ్ అనేది చెప్తుంది. డిజిటల్లో ఇంతే మనకు వచ్చేది ఇన్ఫర్మేషన్, ఇంతమించి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, టైం అది చెప్తుంది. ఇంకా వచ్చిందల్లా స్టాండర్డ్ టాప్ మోడల్ మనకు ట్రిపుల్ నావిగేషన్, ఏదైతే టర్న్ బటన్ నావిగేషన్ టైం అనేది వస్తుందో, సో ఆల్రెడీ ఫస్ట్ మనం హిమాలయన్ 450లో చూసాము, సో అదే సేమ్ మళ్ళీ ట్రిపుల్ నావిగేషన్ ఇందులో కూడా వస్తుంది. కీ ఫీచర్స్లో చూసుకుంటే USB ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేసిన మొబైల్ ఛార్జర్. సో టైల్ ల్యాంప్స్ ఆన్ చేస్తే సేమ్ క్లాసిక్ లుక్స్, వెనకాల నుంచి కానీ ముందు నుంచి సైడ్ నుంచి అన్ని క్లాసిక్ 350 లుక్స్ లానే పెద్దగా ఉంటుంది. కాకపోతే బాడీ టైప్ క్రూజర్ స్టైల్గా ఉంటుంది, క్రూజర్ బైక్ ఇది. 2 నెలల వారంటీ కంపెనీ ఇస్తుంది. రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంది, బండి అయినా ఆగిపోతే కాల్ చేసి వస్తుంది మనకు, ఎమర్జెన్సీకి నావిగేషన్ అసిస్టెంట్ లాంటివి ఉన్నాయి. కాంపిటీషన్ అంటే హ్యాలీ డేవిడ్సన్ X440 వస్తుంది. BSA గోల్డ్ స్టార్ ఇప్పుడు క్లాసిక్ 650కి ప్రాపర్ కాంపిటీషన్ అవుతుంది. కీవే V302C వస్తుందంట. అండ్ లైట్ 250V అది కూడా కీవే వాళ్ళది, ఇది కూడా కాంపిటీషన్ వస్తుందంట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చి కామెంట్లో మనకు టెస్ట్ డ్రైవ్ అని మాత్రం అడగండి. సో టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఏం పెద్దగా మార్పులు కూడా లేవు అక్కడ, సేమ్ అదే 650cc ఇంజన్లో ఏమైనా ట్యూన్ చేశారా మా చేంజెస్ అంటే ఏం లేదు. అండ్ మనం ఆల్రెడీ సూపర్ మీటియర్ నడిపాం, షార్ట్ గన్ నడిపాం, సో అలాంటి పార్ట్స్ అండ్ అలాంటి లుక్స్ అలాంటి పొజిషన్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సేమే. చలో ఇంకా చాలామంది ఈ ప్రైస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈఎంఐ అని అడుగుతారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న ఈఎంఐ ఆప్షన్ చెప్తాను. సో క్రోమ్ టాప్ మోడల్ ఒకవేళ ఆన్ రోడ్ 4,19,000 ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ చెప్తున్నాను, ఒక షోరూమ్కి కాదు. ఈ ప్రైస్ ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ 4,19,000 కనుక ఉంటే 1,00,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ చేస్తే 9% ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్ కింద 2 years లోన్ తీసుకున్నట్టయితే సో ఎవ్రీ మంత్ మీకు 14,363 రూపాయలు ఎస్టిమేటెడ్గా వస్తుంది. అంటే ఎక్స్ట్రా బండి ఆన్ రోడ్ కాకుండా మనకు బ్యాంక్ కట్టాల్సింది మొత్తం 2 నెలలకి 30,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే కడతాం. సో ఫ్రెండ్స్ క్లోజ్ చేద్దాం వీడియోని ఇక్కడికి. దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 యొక్క డీటెయిల్ ఫస్ట్ వాక్ అరౌండ్ వీడియో. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ మనకు బైకర్స్ బాత్ తెలుగు అని ఒకటి ఉంది, దాంట్లో మీరు వచ్చి ఫాలో కొట్టి DM చేయండి, మనకు డిస్కషన్ చేసుకుందాం అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ మాత్రం స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి పిల్లల నేడుతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఆర్ ఏ కార్ మార్కెట్లో కొత్తగా వస్తుందో నాకన్నా ముందు మీకే ఫస్ట్ తెలుస్తాయి కాబట్టి అదేదో కామెంట్ చేసేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తీసుకోవడానికి ట్రై చేస్తాను.